ఉప్పల్కు చెందిన బీజేపీ నేత భాస్కర్ గౌడ్ హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. భాస్కర్ గౌడ్ హత్యాయత్నం పేరుతో నాటకమాడారని తేల్చారు. ఈ కేసులో భాస్కర్ గౌడ్ సహా మరో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. గన్మెన్లుంటే సమాజంలో పలుకుబడి పెరుగుతుందని మర్డర్ ప్లాన్ చేశాడని చెప్పారు. ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్లో మర్డర్ ప్లాన్ జరిగిందన్నారు పోలీసులు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయలతో పాటు ఇనోవా వాహనం, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 24th రోజు వీళ్ళంతా కూర్చొని వాళ్ళు ప్లాన్ వర్కౌట్ చేసుకున్నారు. ఎవరైతే ఈ ఉదయ భాస్కర్ గౌడ్, ఈ శివకిషోర్ అండ్ మిరపకాయల సంతోష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ఈ శివకిషోర్కి కొండ అరుణ్, ఇతను టీఆర్ఎస్ జాగృతిలో టీఆర్ఎస్ యూత్ సెక్రటరీగా ఉన్నారు. ఇతనితోటి మీట్ అవ్వడం, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫర్దర్ వాళ్ళకు తెలిసినటువంటి యాదగిరి, తర్వాత ప్రశాంత్, సృజన్ రెడ్డి, తర్వాత మహేష్, ఇతను ఈ కంప్లైంట్కి క్లోజ్ అయ్యాడు. వీళ్ళ అందరితో కూడా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఎట్లెట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వీళ్ళు అదే రోజు ఈవినింగ్ 5 o'clockకి అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ నాగోల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఈ ఉప్పల్ బాగాయత్లో ఉన్నటువంటి కాలభైరవ టెంపుల్కి 41 days ఏదైనా రోజు వెళ్ళి చేస్తే మనకు అనుకున్న కోరికలు తీరుతాయన్న దీంతో అక్కడికి వెళ్తూ ఉంటాడు. సో అదైతే ఐడియల్ స్పాట్, నా మీద రెక్కి జరిగింది, ఆ విధంగా చెప్పుకోవచ్చు అని చెప్పి ఆలోచించి ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. ఇది అక్కడ కొంచెం దూరం రాగానే అదంతా కూడా కొంచెం లోన్లీ ప్లేస్ అవ్వడం, తర్వాత ఈ అటాక్ జరగడం, తర్వాత ఈ ముందే పోలీస్ స్టేషన్కి రాకముందు ఇదంతా కూడా గ్రూప్స్లో వైరల్ చేసుకోవడము. అతని మెయిన్ ఇంటెన్షన్ అతని మీద చాలా అదర్ పీపుల్ అటాక్ చేస్తారు అనేది, లైఫ్ థ్రెట్ అనేది కొద్దిగా బాగా ప్రొజెక్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. బట్ యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఫౌండ్ టు బి ఫాల్స్. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ టైం ఇవంతా కూడా వేస్ట్ చేసినందుకు అగైన్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ అగైన్స్ట్ హిమ్.